హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి అయితే వినాయక చవితి రోజుదండి. గొట్టిముక్కలలో ఈ వీడియో అయితే తీసాను. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ లేదు మాకు, అత్తగారింట్లో. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడనైతే వీడియో తీసాను. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ విధంగా మా పండగ జరుపుకున్నాము, ఎలా ఉంది అనేసి ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను. మార్నింగ్ నుంచే కాదు అండి, ఆఫ్టర్నూన్ నుంచి. మార్నింగ్ అయితే లేచి ఇంకా డైలీ రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో వస్తే 10 గంటలకు లేవడము, ఈ విధంగా ఉండకుండా కొంచెం భిన్నంగా పొద్దున్నే లేచేసి స్నానాలు అవి చేసేసుకొని కొద్దిగా అంత తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నాము. మేము పండగ రోజు అయితే నైట్ ఉంటుంది మాకు పండగ. అందరు చాలామంది కొందరు మార్నింగ్ చేసుకుంటారు, కొందరు నైట్ చేసుకుంటారు, కొందరు తెల్లారి కూడా చేసుకుంటారు. తెల్లారి ఎవరు చేసుకుంటారు అని ఆలోచించకండి. ఇక్కడనైతే కురుమోళ్ళు ఉంటారు, యాదవ్స్ ఇక్కడ గొట్టిముక్కలలో మ్యాక్సిమం తెల్లారే చేసుకుంటారు. కొందరు మేమైతే నైట్ చేసుకుంటాము. ఇంకా చారీస్ ఉంటారు కదా, వాళ్ళైతే మార్నింగే చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చేసుకుంటాం. మేము నైట్ చేసుకుంటాము. నైట్ కోసం అయితే వినాయకుడిని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాం. మా చిన్న వచ్చింది, రెడీ చేద్దాం రా అని చెప్పేసరికి ఇంకా మా ఇంట్లో మట్టి ఉంటుంది కదా, కుమ్మరి మట్టి తీసుకొని వినాయకుడిని అయితే రెడీ చేద్దాం. నేను ఫస్ట్ టైం రెడీ చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది. నేను ఏదో సడన్గా చేశాను. ఫస్ట్ టైం నా జీవితంలో. నేను ఎప్పుడు వినాయకుడిని చేయలేను. నేను ఇన్ని రోజుల నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి మట్టి అది చూస్తున్నాను, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసేసరికి చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా చిన్ని కూడా చేసింది, కానీ తనది సరిగ్గా రాలేదు. మళ్ళీ ఇంకొకటి పెద్దది చేస్తున్నాను. ఇందాక చిన్నది నేను నార్మల్గా ఏదో చేశాను, వచ్చింది. ఇంకా మా చిన్ని చెయ్యి అంటే అది కూడా చేసినుంటే చాలా బాగా వచ్చినాయా లేవా అనేసి మీరు కూడా కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా వినాయకుడు అనేసి. ఇంకా ఇప్పుడైతే కూరాడండి, కూరాడు పూజిస్తున్నా. ఆడపిల్లలే పూజిస్తారు. మా అమ్మ తీసింది, మా అమ్మ పూజిద్దామని. ఇంకా నాకు 3-4 సార్లు చెప్తే నేను వినకపోయేసరికి మా అమ్మనే తీసి కూరాడు పూజిస్తుంది అనేసి ఇంకా నేను కూడా వచ్చి, నేను మా వదిన, మా కోడలు, మా అబ్బాయిలు అందరం కలిసి వచ్చి ఇంకా కూరాడైతే సున్నం పెట్టేసి బొట్టు పసుపు అయితే పెడుతున్నాము. ప్రతి వినాయక చవితికి అయితే కూరాడు పూజిస్తాము. వినాయక చవితికి ఒకటి, ఉగాదికి 2 సార్లు అయితే కూరాడు అనేది తీసి పూజిస్తాము. ఈ విధంగా సున్నం పెట్టేసి మంచిగా ఆ ఖాళీ బ్లాక్ కనిపించే దగ్గర ఆయిల్ అయితే పెడతాము. ఇంకా పసుపు బొట్టు ఈ విధంగా పెట్టేసి ఉంటుంది. ఇంకా మా వదిన అయితే ఆయిల్ తీసుకొని మొత్తం పత్తితోటి అంటే దూదితోటి మొత్తం అట్లా క్లీన్ చేస్తుంది. నేనేమో బొట్లు పెట్టాను. 4 చేయి అయితే వేసినాము, మా కోడలు, నేను, మా అమ్మ, వదిన. ఇంకా ఈ విధంగా అయితే మా కూరాడు ఉంది. ఇది దాదాపు నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి ఈ కూరాడైతే ఉంది. ఇదే కుండనైతే అప్పటి నుంచి ఉంది. ఇట్లా సైడ్కి ఒక దగ్గరనైతే మూలకు పెడతాము. మీ ఇంట్లో కూరాడు ఉందా లేదా కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, 4-4:30 అవుతుంది. ఇంకా పండగ టైం అయితే స్టార్ట్ అవుతుంది అనేసి ఇట్లా మామిడాకుల తోరణాలు అయితే పెడుతున్నాము. మా అమ్మ అయితే ఉండ్రాల కోసము రెడీ చేస్తుంది. ఉండ్రాల కోసం నూకల పిండి పిసుకుతుంది. ఇంకా మా అబ్బాయిలు అయితే ఎవరి పనిలో వాళ్ళు ఆకులు తెంపిస్తున్నాడు. మా చిన్న అబ్బాయి ఆకులు తెంపిస్తే మా పెద్ద అబ్బాయి ఏమో వాడు బొమ్మలతో వాడు ఆడుతుండు. ఇంకా మా కోడలేమో మా అమ్మ దగ్గర పిండి పిసకడంలో బిజీగా ఉంది. ఇంక ఇట్లా ఉండ్రాలు అయితే రెడీ చేసినాము. చింతకాయలు, తుమ్మికూర, పిండితోటి అవైతే రెడీ చేసాము. అక్కడ మా వదిన అయితే పక్కకు చింతకాయ తొక్కు కోసం అయితే అన్నీ రెడీ చేస్తుంటాను. నైటే వండుతారు. తుమ్మికూర ప్లస్ తొక్కు, చింతకాయ తొక్కు. ఇంకా మా అబ్బాయిని అయితే రెడీ చేసేసినాను, ఇంకా పూజకు టైం అయింది అనేసి. ఈ విధంగా మా పిల్లలు కూడా రెడీ అయిపోయి మంచిగా ఆడుతున్నారు. మా కోడలు ఇంకా రెడీ కాలేదు, మా పిల్లలు ఇద్దరైతే రెడీ అయినారు. ఇక్కడైతే ఇంకా పూజకు టైం అయ్యేసరికి ఇట్లా పెడతారా, సున్నము జాజుతోటి ఇట్లా అయితే పెడతారు. ఇవి అడుగులతోటి దేవుడు ఇంట్లోకి వస్తాడు అనేసి గేట్ దగ్గర నుంచి కూడా పెట్టుకొని వస్తారు. గేట్ దగ్గర అంటే నార్మల్గా బయట నుంచి అయితే లోపలికి పెట్టుకొని వస్తారు. ఇక్కడ మా వదినకు చూపిస్తుంది ఇట్లా పెట్టాలి అనేసి. జాజు ఏమో 3, సున్నం 1 అండి. ఇట్లా
పెడితే దేవుడు బయటకెంచి నడుచుకుంటూ వస్తాడు అనేసి. ఇవైతే నాకు కరెక్ట్గా తెలీదు, ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కూడా ఇవి గీస్తారా లేదా అనేసి కామెంట్ చేయండి. మేమైతే మా అత్తగారి ఇంట్లో వినాయకుడిని పెట్టము, ఇవి కూడా గీయము. ఓన్లీ ఇక్కడనే గొట్టిముక్కలలో వినాయకుడు పెట్టే వాళ్ళు మాత్రమే ఇట్లనైతే గీస్తారు సున్నం జాజుతోటి. మా అత్తగారింట్లో మాత్రం పెట్టలే. పోయినసారి అయితే నేను అక్కడనే ఉన్నాను. ఇంకా మా అత్తగారింట్లో బొడ్డమ్మలు అయితే వినాయక చవితి రోజే వేస్తారు వాళ్ళు. నార్మల్గా ఇక్కడనైతే వెయ్యరు. జస్ట్ బొడ్డమ్మలు వినాయక చవితి రోజు ఒక్కటే రోజు మాత్రమే వేస్తారు. మీరైతే ఎవరైనా బొడ్డమ్మలు వేస్తారా వినాయక చవితి రోజు? కామెంట్ చేయండి. ఇంకా కంకణాలు కూడా రెడీ చేస్తున్నాను. అందరం చాలామంది ఉన్నాం. అందరం కంకణాలు అంటే ఎవరికి ఇష్టం చెప్పండి. అందరికీ కంకణాలు అంటే ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. అందుకే కంకణాల కోసం అందరికీ మళ్ళీ ప్లస్ సారీ, మా ఇప్పుడు కుమ్మరి వాళ్ళ పనిముట్లు ఉంటాయి కదా, ఈ జల్లెడ, సారీ, సల్పలు, రాయి, అన్నిటికీ గణపతికి, ఆమ్ దగ్గర అన్నిటికీ కూడా ఈ కంకణాలు అయితే కడతారు. ఇవన్నీ కూడా పూజించి జాజు సున్నంతో అయితే రాస్తారు. మొత్తం కూడా సారీకి కూడా మొత్తం పెడతారు. నేను చూపించలేదు ఈ వీడియోలో. సారీకి దగ్గర, ఆమె దగ్గర కూడా అన్నీ పెడతారు. అట్లనే కూరాడు పూజించినాం కదా, కూరాడు దగ్గర కూడా నైవేద్యం అనేది పెడతారు. అయితే మేము పాశం అనేది ఇక్కడ చెయ్యరు. పాశం చేస్తేనంట ఏదో సంథింగ్ అయ్యిందంట వెనకటికి. మా తాత చనిపోయిందంట పాశం చేసిన సారి. ఇంకా అప్పటి నుంచి అయితే పాశం అనేది చెయ్యరు. అప్పటి నుంచి పాశం అనేది అసలే చెయ్యరు. మా తాత చనిపోయిండని ఉప్మా రవ్వ తీసుకొచ్చి కేసరి లాగా చేస్తారు. ఇంకా ఈ విధంగా అయితే మేము వినాయకుని పెట్టుకొని అన్ని ఆకులు, పండ్లు, పువ్వులు, మామిడాకులు, ఇంకా పువ్వు అన్నీ పెట్టి దేవుణ్ణి అయితే పూజిస్తారు. ఇంకా నేను అదే టైంకి నా ఫ్రెండ్స్ వచ్చిరని నేను బయట ఉన్నాను. కరెక్ట్ పూజ టైంకి మా నాయన పాటలు కూడా పాడతాడు. నేను అవన్నీ వీడియో అయితే తీయలేకపోయినా. నేను ఆ టైంకి నా ఫ్రెండ్స్ వచ్చిరని బయటకు వెళ్ళిపోయినా. ఇక్కడికి వచ్చేసినుంటి ఇంకా ఇక్కడ కూడా పంతులు వచ్చే వరకు పూజ అయితే అవుతుందని ఇంకా ఇక్కడ కూడా వీడియో తీశాను. వాళ్ళతోటి ఫ్రెండ్స్తో మీటింగ్ పెట్టుకుంటూ బయటనే ఉన్నాను. మా అన్నలు అయితే లోపల ఉండి వాళ్ళైతే పూజ అయితే చేసేసిరు. ఇక్కడ ఇంకా పిల్లలు, నా ఫ్రెండ్స్ అబ్బాయి, మా అబ్బాయి కలిసి ఆడుతున్నారు. ఇంకా ఇంటికి వచ్చే వరకు పూజ కూడా అయిపోయింది. నైవేద్యం కూడా పెట్టేసిరు. ఇదండి కేసరి, ఇట్లా చేస్తారు రవ్వతోటి. ఇంకా ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ ఎలా చేస్తాము అనేసి ఈ వీడియోని అయితే తీసాను. మీకు నచ్చితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.